శంకరమంచి గారు, జ్యోతిషపరంగా నవగ్రహ దోషాలు అంటే ఏమిటండి? ప్రధానంగా జాతక చక్రాన్ని అనుసరించి లగ్నాది ద్వాదశ భావాలు ఉంటాయి, 12 భావాలు. ఈ 12 భావాలకి ఆధిపత్య ఫలితాలు ఉంటాయి. ఆధిపత్య శుభులు, ఆధిపత్య పాపులు. అలాగే శుభగ్రహాలు, పాపగ్రహాలు అని 2 విధాలుగా ఉంటాయి. ఎల్లప్పుడూ శుభాన్నే ప్రసాదించేటటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. సాహచర్యం వల్ల ఇచ్చేటటువంటి ఫలితాలు కొన్ని ఉంటాయి. ఎల్లప్పుడూ సదా పాప ఫలితాన్నే ఇచ్చేటటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. ఆధిపత్య శుభులు, అలాగే నైసర్గిక శుభులు. దీన్ని ఆధారం చేసుకొని జాతక చక్రంలో ఏర్పడుతున్నటువంటి లగ్న సంబంధమైన ఫలితాలు, అలాగే నక్షత్ర సంబంధమైన ఫలితాలు, దాంతో ఇంకా విశేషించి లగ్న సంధులు, అలాగే నక్షత్ర సంధులు, భావాంత్య సంధులు. భావాంత్యంలో ఒక గ్రహం ఉందనుకోండి, ఆ గ్రహం శుభాన్ని ఇవ్వటంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఇంకా అసలు పాపం అంటే అర్థం ఏమిటి అంటే నీచ స్థానంలో ఉన్నప్పుడు పాప ఫలితం వస్తుంది. అలాగే శత్రుక్షేత్రంలో, అధిశత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు, అస్తంగత్వం చెందినప్పుడు, 6, 8, 12 భావాలకి ఆధిపత్యం వహిస్తున్నప్పుడు, అలాగే షట్ అష్ట రిప్ప అని 3 విధాలుగా షడష్ట రిప్పేషు, ఈ 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితము శుభంగా కాకుండా వ్యతిరేకంగా ఉంటుంది. కష్టాలకు సంకేతం. నిజంగా చూస్తే ఆకాశంలో నవగ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని ప్రతి గ్రహము ఏకకాలంలోనే శుభాన్ని ఇస్తుంది, అశుభాన్ని ఇస్తూ ఉంటుంది. ఒకే కాలంలో అది ఎలా జరుగుతుంది? అసలు ఒకే కాలంలో ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి ఒక జన్మరాశి కనుక తీసుకుంటే ఈ 12 రాశుల వాళ్ళకి ఆ గ్రహం ఉన్నటువంటి స్థానము, ఇప్పుడు గురువు ఉన్నాడంటే గురురద్రిద్వి నవపంచమే శుభఫలదహ అని సూత్రం. అంటే అద్రి అంటే 7, నవ అంటే 9, పంచ అంటే 5, ద్వి అంటే 2. ఈ స్థానాల్లో ఉన్నప్పుడు అది శుభాన్ని ఇస్తుంది. మేషాదిగా 12 రాసుల వాళ్ళకి చూసుకున్నప్పుడు గురువు ఇప్పుడు కన్యలో ఉన్నారు. ఈ ఇచ్చే గురువు ఉన్నటువంటి స్థానం కన్య, అది అక్కడే ఉంటుంది. కానీ ఆయన ఇచ్చే ఫలితాలు మాత్రం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా పంచబడుతూ ఉంటాయి. మీనం వరకు ఉంటాయి. ఇప్పుడు మేషం నుంచి చూసినప్పుడు ఆయన 6వ స్థానంలో ఉన్నారు. ఆయన అక్కడ మంచి చేసే అవకాశం లేదు. అదే వృషభం వాళ్ళకి చూస్తే అదే గ్రహము ఏకకాలం ఒకే సమయంలో ఫలితాన్ని ఒకే వ్యక్తి తన యొక్క రాశి ఫలితాన్ని చూసుకుంటున్నప్పుడు వృషభ రాశి వారికేమో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే మేషరాశి వారికేమో ఇబ్బందికరం. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మన జన్మరాశి నుండి గ్రహము సంచరిస్తున్నటువంటి స్థానము రీత్యా మనం పొందుతున్నటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ శుభాశుభముల్ని నిర్దేశిస్తున్నటువంటిది ఏంటి? మన కర్మ, మన జన్మం. అలాగే ఇక జాతక రీత్యా పుట్టినటువంటి వాళ్ళకి ఒక లగ్నంలో, మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది ఏకకాలం కాదు, ప్రతి 2 గంటలకు లగ్నం మారుతుంటుంది. మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకేమో షష్ఠ బృహస్పతి, అదే వృషభ లగ్నంలో జన్మించిన వారికేమో పంచమ బృహస్పతి. ఇక్కడ అష్టమ లాభాధిపత్య దోషం వస్తుంది. ఇట్లా గ్రహాలకి పరాశర మహర్షి రచించినటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాన్ని అనుసరించి అది కేంద్రస్థానంలో ఉంటేనేమో మంచి ఫలితమని, కోణస్థానంలో ఉంటేనేమో మంచి ఫలితమని, లాభస్థానంలో గ్రహం ఉన్నప్పుడు విశేషమైనటువంటి శుభమని, ఈ స్థానాలు కాకుండా దుస్థానములు, త్రికలు 6, 8, 12 భావాల్లో కనుక గ్రహ సంచారం జరుగుతుంటే ఆ దశ ఏం చేస్తుందంటే ఇబ్బంది కలిగిస్తుంది. ఇబ్బందులు అంటే మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు, ఆర్థిక స్థితి కావచ్చు. తన పనిలో తను ఉన్నత స్థితికి చేరలేనటువంటి విఘ్నాలు ఏర్పడేటటువంటి ఫలితాలు రావచ్చు. వీటినే గ్రహదోషాలు అంటాం. బాగుంది.